ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆదిపర్వం అండి. ఆదిపర్వంలో 200వ అధ్యాయం దుర్యోధన ధృతరాష్ట్ర సంభాషణ. పాండవులు వచ్చేసి ద్రౌపదిని చేసుకున్నారని చెప్పి తెలిసింది. ఆ తర్వాత పాండవులని ఇప్పుడే చంపగలం, తర్వాత చంపలేము, ఎందుకంటే వాళ్ళు ద్రౌపది రాజ్యంలో ఉండాలని అనుకున్నారు. ఇక ధృతరాష్ట్రుడు అంటున్నాడు దుర్యోధనుడితో, నేను మీ వలె ఈ విషయాన్ని చేయగోరుతున్నాను. నా ఇంగితం విదురునికి తెలియకుండా జాగ్రత్త పడతాను. విదురుడికి కొన్ని ముందు తెలియటం కావచ్చు, అక్కడ జరుగుతున్న వాటిని అర్థం చేసుకుని పాండవులను అలర్ట్ చేస్తూ ఉన్నాడు. దాంతో ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు, ఇదిగో మీలాగే నేను కూడా పాండవులను అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాను, కానీ అది విదురుడి తెలిసిద్ది, అందుకని డ్రామాలు ఆడుతున్నారు అని చెప్తున్నాడు. ప్రత్యేకించి విదురుని ఎదుట వారి గుణాలు కీర్తిస్తాను. నా అభిప్రాయాన్ని విదురుడు గ్రహింపకుండా నా చేష్టలను అదుపు చేస్తాను. దుర్యోధన, నీవు అనుకున్నదేదో నాకు చెప్పు. కర్ణ, ఇప్పుడు నీవు అనుకున్నది నాకు త్వరగా చెప్పు అన్నాడు. అప్పుడు చెప్తున్నాను కదా దుర్యోధనుడు, తండ్రి, మనకు విశ్వాస పాత్రలను మనం ఈ కార్యానికి నియోగించాలి. వారి ద్వారా కుంతీ పుత్రులను మాద్రీ పుత్రుల నుంచి విడదీయాలి. అంటే పాండవులు 5, వారిలో కుంతీ పుత్రులు వచ్చేసి ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మాద్రీ పుత్రులు వచ్చేసి నకులుడు, సహదేవుడు. సో ఈ ధర్మరాజు, అర్జునుడు, భీముడు వీళ్ళ ముగ్గురిని సెపరేట్ చేయాలి, నకుల సహదేవులను సెపరేట్ చేయాలి. ఇది వాళ్ళ ప్లాన్. లేదా ధనరాశులతో ద్రౌపదుని, అతని కుమారులను, మంత్రులను ప్రలోభ పెట్టాలి. కుంతీ పుత్రుడైన ధర్మజుని వారందరూ విడేటట్లు చేయాలి. వారిని ద్రౌపదుడు తన నగరం నుంచి తరిమివేయాలి. లేదా బ్రాహ్మణుల ద్వారా పాండవులు అక్కడే ఉండటం మంచిదని చెప్పించాలి. ఆ బ్రాహ్మణులు ఒక్కొక్కరితో విడివిడిగా హస్తినాపురం మీకు హానికరం అని చెప్పాలి. పాండవులు భయపడి పాంచాల దేశ నివాసమే మంచిదని తలచేటట్లు చేయాలి. ఉపాయ నిపుణులు నేర్పరుడైనటువంటి కొందరిని నియమించి వారు ప్రేమతో పాండవులను చేరి పాండవులలోనే భేదభావం కలిగించేలా చేయాలి. లేకపోతే ద్రౌపదియే పాండవులను మరిచేలా చేయాలి. భర్తలు ఎక్కువైనందువల్ల అది తేలిక, లేదా పాండవులకు ఆమెపై విరక్తి కలిగించాలి. అప్పుడు ఆమెకు వారిపై విరక్తి కలగాలి. రాజా, సమర్థులైన యోధులు రహస్యంగా భీముణ్ణి వధించాలి. వారందరిలో అతడే బలశాలి. ఆ భీమసేనుని అండతోనే ధర్మజుడు మనలను పూర్వం నుంచి లెక్కపెట్టలేదు. భీముడు వీరుడు, సూర్యుడు, పాండవులకు అతడే దిక్కు. రాజా, భీముణ్ణి చంపితే పాండవులు ఉత్సాహ పరాక్రమాలు లేనివారు అవుతారు. అప్పుడు రాజ్యానికే ప్రయత్నించరు, అతడే కదా వారికి సహాయకారి. భీముని సహాయం ఉంటే యుద్ధంలో అర్జునుడు తిరుగులేనివాడు. భీముడు మరణిస్తే అర్జునుడు కర్ణునకు 4వ వంతు కూడా సాటిరాడు. భీమసేనుడు లేనప్పుడు వారి బలహీనతను వారు తెలుసుకొని మనలను బలవంతులుగా గుర్తించి యుద్ధానికి సిద్ధం కారు. సో వారు హస్తనికే చేరి మన ఆజ్ఞావశులై ఉంటే వారిని నీతి శాస్త్రానుసారం నాశనమైనట్లు చేద్దాం. అందమైన స్త్రీలను ప్రయోగించి వారిని ప్రలోభపరచాలి. అప్పుడు ఒక్కొక్కరి పట్ల ద్రౌపది విరక్తి చెందాలి. పాండవులను తీసుకుని రావటానికి రాధేయుని పంపాలి. వచ్చిన తర్వాత సన్నిహితుల చేతనే పాండవులను చంపించాలి. ఈ ఉపాయాలలో నిర్దోషమైన దాన్ని ప్రయోగిస్తే మీరు నిర్దోషులు అవుతారు. సమయం మించిపోతుంది. ద్రౌపదినిపై మిగిలిన రాజులందరికీ విశ్వాసం కలగకపోవడమే ఈ పని ఆచరించాలి. లేకపోతే వారిని చంపటం కష్టసాధ్యం. శత్రువుల నాశానికి ఈ ఉపాయం నా బుద్ధికి తోచింది. గుణదోష విచారం మీరు చేయాలి. కర్ణ, ఈ పనిలో నీ అభిప్రాయం కావాలి అన్నాడు. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే దుర్యోధనుడు చాలా స్ట్రాంగ్గా ఏం ఫీల్ అవుతున్నాడంటే, భీముడు లేకపోతే పాండవులు ఇక లేరు. ఈవెన్ అర్జునుడు కూడా కర్ణుడి ముందు సరిపోడు. కర్ణుడు ఎప్పుడు గొప్ప వీరుడు. అక్కడ భీముడు కనుక లేనట్టయితే కర్ణుడి ముందు ఎవడ సరిపోడు. భీముడికి యాక్చువల్లీ ఇక్కడ సమూజ్జీవి ఎవరన్నట్టు దుర్యోధనుడు అన్నట్టు. అంటే దుర్యోధనుడు ఎలా ఫీల్ అవుతున్నాడంటే, తన సమూజ్జీవి ఎవరైతే ఉన్నారో వాళ్ళే శక్తివంతులు, ఇక మిగతాలు కాదనుకుని భ్రమల్లో ఉన్నాడు. సరే, ఈ కర్ణుడు ఏమన్నాడో చూద్దాం. కర్ణుడు ఇలా అంటున్నాడు, దుర్యోధన, నా అభిప్రాయంలో నీ సలహా ఉచితమైంది కాదు. కురువర్ధన, నీవు చెప్పిన ఉపాయాలలో దేనితోనూ పాండవులను వశపరుచుకోలేం. పాండవులను వశపరుచుకొనడానికి నీవు గతంలోనే అనువైన ఉపాయాలను ప్రదర్శించు, కానీ వారు నీకు లొంగలేదు. ఇక్కడ ఉన్నప్పుడు వారు రెక్కలు రాని పక్షి పిల్లలు. అయినా
నీవు వారిని బాధించలేకపోయావు. ఇప్పుడు వారు రెక్కలు వచ్చిన వారు, విదేశీయులు, సహాయకులతో అభివృద్ధిని పొందారు. కౌంతేయులు ఏ ఉపాయానికి లొంగరు. ఇది నా నిశ్చయం. వారిని ఇప్పుడు ఆపదల్లో పడవేయలేం. అదృష్టం వారిని శక్తియుక్తులుగా చేసింది. వారిలో తాత తండ్రుల రాజ్యం పొందాలనే కాంక్ష పుట్టింది. వారి మధ్య భేదం పుట్టించడం సాధ్యం కాదు. వారు ఒకే భార్యను వివాహమాడినవారు. ఆ కారణంగా వారి మధ్య కలహం రాదు. ద్రౌపదిని పాండవుల నుంచి వేరు చేయటం పరులకు అసాధ్యం. భిక్షాటన చేస్తున్నప్పుడే పాండవులను వరించిన ఆమె సంపన్నులైనప్పుడు ఎలా విరక్తిని పొందుతుంది? స్త్రీలకు అనేకులను భర్తలుగా పొందడం ఇష్టమైన గుణం. ఆమెకిది అప్రయత్నంగా లభించింది కాబట్టి ఆమె వారి పట్ల విరక్తి పొందడం కష్టం. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. నిజమో అబద్ధమో ఈ వీడియో చూస్తున్నటువంటి ఆడవాళ్ళు కనుక ఎవరైనా ఉంటే ఏమనుకోవద్దమ్మా. ఎటు అక్కడ మీ పేర్లు అడ్రస్లు డిస్ప్లే కావు కాబట్టి ఓపెన్గా మీ మనసులో ఉన్నమాట చెప్పండి. మగవాళ్ళు అయితే నేను చెప్తా, వాడు ఒక్క అవసరం కోసం అందరూ ఆడవాళ్ళు కావాలనుకుంటాడు. ఆ ఒక్క అవసరమే శృంగారం, సెక్స్. ఇక్కడ ఆడవాళ్ళు వచ్చేసి తన అన్ని అవసరాలకు ఒక మగవాడు చాలనుకునేది. కానీ కరుణుడు ఏమంటున్నాడు? స్త్రీలకు అనేకులను భర్తలుగా పొందడం ఇష్టమని అంటున్నాడు. అంటే ఒక స్త్రీకి ఎక్కువ మంది భర్తలు ఉంటే ఇష్టం అని చెప్పి స్త్రీ అనుకుంటుందట. నిజమా అబద్ధమా? కింద కామెంట్లో తెలియచేయండి మీకు ఏమైనా అనిపిస్తే, తెలిసిన వాళ్ళు ఉంటే. ఇక పాంచాలరాజు ద్రుపదుడు నియమాలను ఆచరిస్తాడు. ధనం అంటే ఇష్టం లేనివాడు. నీవు నీ రాజ్యాన్ని పూర్తిగా ద్రుపదునికి ఇచ్చిన అతడు పాండవులను విడువడు. అట్లే ద్రుపద కుమారుడు దృష్టజుమ్నుడు గుణవంతుడు, పాండవులపై ప్రేమ కలవాడు, క్షుద్రోపాయాలకు అతడు లొంగడు. రాజా, మనకొక ఉపాయం ఉంది. పాండవుల బలం గట్టిపడక ముందే వారిని నాశనం చేయాలి. మన సైన్యం బలమైంది. ద్రుపదుడు చిన్నరాజు. ఆలోచింపక వెంటనే వారిని సమూలంగా పెకిలించి వేయాలి. రాజా, గాంధారి నందన, దట్ మీన్స్ దుర్యోధనుని పొగుడుతున్నాడు కర్ణుడు. వరకు పిలుస్తున్నాడు అనుకోవచ్చు. పాండవులు వాహనాలు, మిత్రులు, బంధువులను పోగు చేసుకునడానికి ముందే మనం వారిపై దాడి జరపాలి. మహావీరులైన తన పుత్రులతో కలిసి మన మీద దాడి చేయాలి అనే ఆలోచన ద్రుపదును కలిగేలోపు నీవు అతనిపై విక్రమించాలి. కృష్ణుడు యాదవ సైన్యం తీసుకుని పాండవుల రాజ్యం కోసం ద్రుపదుని భవనానికి రాకపోవడమే నీవు పరాక్రమించాలి. కృష్ణుడు పాండవులకే ధనం, భోగాలు, రాజ్యం యావత్తు ఏ సంకోచం లేకుండా త్యాగం చేయడానికి వెనుకంజి వేయడు. పరాక్రమంతో భూమిని అంతటిని భరతుడు తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇంద్రుడు కూడా పరాక్రమం చేతనే ముల్లోకాలను జయించాడు. రాజా, క్షత్రియులకు పరాక్రమమే అలంకారం. సూరులకు విక్రమం స్వకీయ ధర్మం. రాజా, చతురంగ బలాలతో పాంచాల దేశానికి పోయి ద్రుపదులను ఓడించి పాండవులను బందీలుగా తీసుకొని రావాలి. సామధేన భేదోపాయాలు పాండవులను బాధించలేవు. దండోపాయాన్ని ఆశ్రయించి పరాక్రమంతో వారిని లొంగదీయాలి. పరాక్రమంతో శత్రువులను జయించి భూమిని అంతటిని అనుభవించు. రాజా, కార్యసిద్ధికి వేరొక ఉపాయం లేదు. కర్ణుని మాటలు విని ధృతరాష్ట్రుడు అతనిని అభినందించి ఇలా అన్నాడు. కర్ణ, నీవు బుద్ధిమంతుడవు, శస్త్ర అస్త్ర విశారదుడు, సూతకుల ఆనందకారకుడు. నీకు ఈ పౌరుషయుక్తాలైనటువంటి మాటలు తగినవే. మీరిద్దరూ భీష్మ, ద్రోణ, విదురులతో కలిసి ఆలోచించి మనకు సుఖం ఏ విధంగా కలుగుతుందో నిర్ణయించాలి. తరువాత మంత్రులు భీష్ముడు, ద్రోణుడు మొదలైన వారిని రప్పించి ధృతరాష్ట్రుడు వారితో మంత్రాంగం చేశాడు. సో మరలా విదురుడికి, భీష్ముడిని మళ్ళీ ఇక్కడ ఏమార్చాలి, ఇంక్లూడింగ్ ద్రోణుడిని ఆల్సో. ఏ రకంగా చెప్తాడు ఏంటి చూద్దాం, రేపు డిస్కస్ చేద్దాం.